వింత వింత నేర సంఘటనలు చోటు చేసుకుని ఎప్పుడూ వార్తల్లో ఒక రకమైన రాష్ట్రంగా నిలబడే బీహార్లో మరో వింత విహారం వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లా గంగాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై డాక్టర్ అత్యాచారానికి దిగగా అది బెడిసి కొట్టి డాక్టరే గాయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా నేరం చేసిన వాడిగా చిక్కుల్లో పడ్డాడు. ఓ వైద్యుడు తన 2 సహచరులతో కలిసి ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు మీద లైంగిక దారుణానికి పాల్పడగా నర్సు ఆత్మరక్షణ సమయస్ఫృతితో వైద్యుడి మర్మాంగాన్ని వృత్తిపరంగా అందుబాటులో ఉండే సర్జికల్ బ్లేడులు వాడి ప్రతిఘటన చేసింది. ఈ చర్యలో వైద్యుడు మర్మాంగం తెగి నలిగింది. వైద్యుడు అత్యాచారం ప్రయత్నించగా అది బెడిసి కొట్టి అతడే అత్యాచారానికి గురవ్వడం సన్నివేశానికి తగ్గ సర్దుబాటు జరిగినట్లు అయింది. విరోచిత ప్రతిఘటన తర్వాత నర్స్ తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బెగుసరాయ్ జిల్లాకు చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ సంజు, వైశాలి జిల్లాకు చెందిన సునీల్ కుమార్ గుప్తా, మాంగ్రా ప్రాంతానికి చెందిన అవధేష్ కుమారులుగా గుర్తించారు. నిందితులు మద్యం మత్తులో ఉండి ఆసుపత్రిలో నర్సును వేధించడానికి చూశారని దర్యాప్తులో తెలుసుకున్న విషయం. నేరం జరిగిన ప్రదేశం నుంచి రక్తపు మరకలతో కూడిన బట్టలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వైద్యుడు ప్రస్తుతం ఆసుపత్రిలో పోలీస్ కస్టడీలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి గోప్యంగా ఉంచారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. నేరం చేసే ఉద్దేశంతో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను డిజేబుల్ చేసినట్టు కూడా గుర్తించారు. గత 10-15 నెలలుగా ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సు, ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ మరియు అతని 2 సహచరులు తనను వేధించడం ప్రారంభించే ముందు ఎలా మద్యం సేవించారో వివరించింది. ఆమె డాక్టర్ యత్నాన్ని ప్రతిఘటించినప్పుడు తప్పించుకోవడానికి చాలా కష్టపడింది. ఆత్మరక్షణ చర్యలో తనను తాను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకునే ప్రయత్నంలో ఆమె డాక్టర్పై దాడి చేయడానికి సర్జికల్ బ్లేడ్ను ఉపయోగించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.